అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంట్రాక్టర్ రెచ్చిపోయి ఓ రైతుపై దాడికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్లోనే ఇలా జరిగితే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో చోటు చేసుకుంది. సదరు బినామీ కాంట్రాక్టర్ రమేష్ ను కమలాపురం గ్రామానికి చెందిన ఒక రైతు ఫోన్లో ఇసుక విషయమై ప్రశ్నించాడు. దీంతో మాట్లాడాలని పోలీస్ స్టేషన్ కు రావాలని పిలిచి అతనిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు అయిన నాగేశ్వరరావుతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. పేటరేగిపోతున్నారు. 3 పూలు 6 కాయలుగా అయితే ఇసుకాసురులు సంపాదిస్తున్న పరిస్థితి. ఏజెన్సీ గ్రామాల్లో పూర్తిగా దాదాపు జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సొసైటీ ర్యాంపులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క మభ్య పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఇసుక ర్యాంపులలో హవా కూడా ఈ యొక్క ఇసుకాసురులు హవా కొనసాగుతున్నది. ఏంటని ప్రశ్నించిన వారిపై కూడా చేసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మనుగురు ర్యాంపులు ఇసుక ర్యాంపులోని ఒక బకాసురుడు వాహనాల్ని రోడ్డుపై ఉన్నందుకు ఒక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నించినందుకు చేసుకున్నటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి మునిగల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఈ యొక్క గంటా రమేష్ అనే వ్యక్తి మీ మీద చేసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మీరు అసలు చేసుకోవడానికి కారణం ఏంటి? సార్, మేము మనుగురు కమలాపురం పొలానికి వెళ్ళే మార్గంలో పొలానికి వెళ్ళి మోటార్ వేద్దామని మేము వెళ్తుంటే 2 లారీలు స్ట్రక్ అయి ఉన్నాయి. ఒక లారీ మీదకి వచ్చే మీదకి వచ్చేటరకే ఇంతకుముందు గంట రమేష్ మాకు ఫోన్ చేసి ఊర్లో అన్న గొడవలు కాకుండా చూడండి, మాట్లాడండి అన్న ఉద్దేశంతోనే అడిగేది. మేము కూడా ఇట్లా లారీలు మంచిగా పంపించండి అని చెప్పినాము. నేను అదే ఉద్దేశంతోనే ఇట్లా లారీలు కింద పోతే తిరగనియమే పై అధికారులు కంప్లైంట్ చేస్తామంటే నేనేందో చూపెడతా అని ఫోన్ కట్ చేసిన తర్వాత నేను పొలం దగ్గరకు పోయేటరకే ఒక 15 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. గవర్నమెంట్ సిఐ గారు నాకు ఫోన్ చేసి ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. నేను సార్ మాట గౌరవంతోనే మళ్ళీ స్టేషన్కి వచ్చిన తర్వాత రిసెప్షన్లో సెల్ అడిగారు. సెల్లు తీసి మేడం గారికి ఇచ్చి లోపలికి పోయేటరకే గంట రమేష్ గారు సిఐ గారు టేబుల్ మీద కూర్చొని ఛాయ్ తాగుతాడు. సార్, నా పేరు మునిగల నాగేశ్వరరావు, మాది కమలాపురం, ఫోన్ చేసింది నాకే సార్ అని చెప్పేటరకే సార్ నన్ను ఆయన గంట రమేష్ గారు నువ్వు ఎందుకు తిట్టినవాటే సార్, నేను ఫోన్ చేసి ఇలా మాట్లాడింది వాస్తవమే సార్, దాని మీద నేనైతే ఎందుకు ఇట్లా లారీలు తిరుగుతాను నేను మాట్లాడింది వాస్తవమే సార్, నేను అసభ్యకరమైన పదజాలం అయితే యూజ్ చేయలేదు సార్ గట్టిగా ఎక్కడ అంటే లేదు నన్ను అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసిండని ఒకేసారి గంట రమేష్ కుర్చీల నుంచి లేచి నన్ను సిఏ గారు రూములోనే పరిధిలోనే పిడిగుద్దులు గుద్దటం జరిగింది. ఇట్లా దాడి చేసేటరికి కానిస్టేబుల్ గారు వచ్చి పక్కకు ఆపి కొన్ని సీల్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగేటరికే ఈలోపు పెదాన్ని నుంచి బ్లడ్ గారిపోయింది. ఇక తర్వాత ఒక 10 నిమిషాలు కూల్ అయిన తర్వాత ఒక 5గురిని ఎస్టీ సోదరులను తీసుకొచ్చి నా మీద ఎస్టీ అటాక్ కేసు పెడతానని గంట రమేష్ బెదిరించి ఇక రోజు తిరిగేదే కానీ ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇద్దరి మధ్య సయ్యద్దు కుదిరించి పంపారు. దీంతో మా ఇంట్లో వాళ్ళకి తెలిసి ఏమైంది, ఇట్లా దెబ్బ తగిలింది, పెదం వాసింది, ఏమైంది అనేది జరిగిన విషయం చెప్పేటారకే సదురు మా ఫ్రెండ్స్ వాళ్ళంతా పోయి డిఎస్పీ గారు కంప్లైంట్ ఇద్దామని చెప్పేటారకే డిఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు మీరు సీఏ ముందు పిడిగుద్దులు వర్షం గుర్తించారని చెప్పేసి అంటున్నారు. మరి సీఏ ముందు కొడుతుంటే సీఏ ఏం యాక్షన్ తీసుకోలేదా గంట రమేష్ మీద? ఏం తీసుకోలేదు సార్, యాక్షన్ అన్నది అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ ఆయన కూర్చోబెట్టి అదే మాట్లాడి ఇద్దరు రాజీ పడిన ఉద్దేశంతో మాట్లాడారు. లేకపోతే మీ మీద ఆయన ఎస్టీ అటాక్ కేసు పెడతామన్న మాటలు చెప్పారు సార్. సర్లే మా కేసు పెట్టకుంటుంటే పెడితే మాత్రం ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాము, లేకపోతే మాత్రం విత్డ్రా చేసుకుని కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పేసి సీఏ గారు అన్నారా? అట్లా ఇద్దరు కేసులు పెట్టుకోకండి అని ఒక కాంప్రమైజ్ వాతావరణం క్రియేట్ చేశారు సార్ అక్కడ. ఇక దానికి నేను ఇక కేసులు ఎందుకు అని నేను డిఎస్పీ గారు ఏమన్నారు? డిఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చి అంటున్నారు కదా, మరి డిఎస్పీ గారు గంట రమేష్ మీద కానీ సీఐ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? డిఎస్పీ గారు తక్షణం కంప్లైంట్ ఇవ్వటమే ఎంబడి సీఏ గారికి ఖచ్చితంగా ఆయన మీద కేసు రాసేయండి, కేసు కట్టండి అని సీఏ గారికి సిఫార్సు చేశారు సార్. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇసుకాసురులు మాత్రం పేటరైపోతున్నారని చెప్పాలి. ఇక్కడ ఈ యొక్క సీఐ సమక్షంలోనే ఈ యొక్క దాడి జరిగినప్పుడు కూడా సీఐ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ యొక్క ఇసుకాసురులకు కొమ్ము కాస్తున్నారని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుని మాత్రం ఇసుక ర్యాంపులలో సొసైటీ ర్యాంపుల్లో ఎస్టీ ఏదైతే ఎస్టీ వారి మీద సొసైటీ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఇసుక ర్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క ఎస్టీ నిర్వాహకులు అక్కడ పహారా కాస్తూ ఉంటారు. అక్కడ ఎవరు కూడా అధికారులు కావచ్చు, ఇటు విలేకరులు వెళ్ళినా కానీ వారిపై అట్రాసిటీ
అట్రాసిటీ కేసులు పెడతామంటూ కూడా బెదిరించే దాఖలాలు చాలా చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటన ఈ రోజు కూడా ఈ యొక్క మునిగల విషయంలో కూడా చోటు చేసుకుందని చెప్పాలి. ఈ రోజు ఒకవేళ కేసు గానికి విత్డ్రా చేసుకోకపోతే మాత్రం అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామంటూ కూడా బెదిరింపులు పాల్పడినట్టు కూడా మునిగలు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీటీవీ న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.